శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము 37వ శ్లోకము. గచ్చంతీనాం రమణ వసతిం యోషితాం తత్ర నక్తం వృద్ధాలోకే నరపతి పథే సూచిభేద్యైస్తమోభిః సాదామన్యా కనక నికష స్నిగ్ధయా దర్శయోర్వీం తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః. తాత్పర్యము: ఆ ఉజ్జయినిలో రాత్రులయందు ప్రియుల సంకేత స్థలములకు వెళ్ళు. అభిసారికా స్త్రీలకు చిమ్మ చీకట్లలో దృష్టి అడ్డగిస్తే రాజమార్గంలో ఒరిపిడి రాతిపై బంగారు గీటు వంటి నీ మెరుపులతో వారికి మార్గాన్ని చూపు. వర్షం కురిపించడం కాని ఉరుములు ఉరమడం కాని చేయకు సుమా, ఎందుకంటే వారు పిరికివారు కావడం వలన భయపడతారు. వ్యాఖ్య: ఉజ్జయినిలో మేఘుడు చేయవలసిన పనులని క్రమశః అనగా ఒక క్రమం ప్రకారం చెప్తున్నాడు యక్షుడు. ఆ పట్టణానికి ఏ వేళలో వెళ్లినా సాయంత్రం దాకా ఉండి మహాకాలుని సేవించుకోమన్నాడు ఇంతకు ముందు. సంధ్యాకాల అర్చనా వైశిష్ట్యాన్ని కూడా చెప్పాడు. సూర్యాస్తమాన సమయంలో సూర్యకాంతులతో కలిసిన మేఘం ఎలా ఉంటుందో క్రిందటి శ్లోకంలో చెప్పి, ఆ తరువాత రాత్రి వస్తే జరగవలసింది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. రాత్రి వేళల్లో అభిసారికలు తమ ప్రియుల ఆవాసానికి లేదా సంకేత స్థలానికి బయలుదేరుతారు. వారికి మెరపులతో మార్గాన్ని చూపమంటున్నాడు. వర్షించి లేదా ఉరిమి వారికి భయం కలిగించవద్దు, వారు అసలే పిరికివారు అని హెచ్చరిస్తున్నాడు. స్త్రీల పట్ల పురుషుడు చూపవలసిన సున్నిత తత్వానికి ఈ శ్లోకం మరొక ప్రబల నిదర్శనం. కేవలం మెరుపు మెరిసినప్పుడెలా ఉంటుందంటే బంగారం పరిశుద్ధతని పరీక్షించే ఒరిపిడి రాయితో సామ్యం అనగా పోలిక చెప్పాడు. ఒరిపిడి రాయి మీద బంగారు ఆభరణంతో గీసినప్పుడు నల్లని రాయి మీద బంగారు గీతలు పడతాయి. నల్లని మేఘంపై మెరుపు మెరిస్తే అలా ఉంటుంది. అలంకారం సంసృష్టి. 37వ శ్లోకం. స్వస్తి.